కులగన్నపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కసరత్తులు చేస్తుంది. కాంగ్రెస్ కు కౌంటర్ ఎలా ఇవ్వాలి, బీసీ వర్గాలకు మరింత చేరువ ఎలా కావాలి అనే విషయంపై బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో బీఆర్ఎస్ బీసీ నేతలు తన మునకలై ఉన్నట్టు తెలుస్తుంది. బీసీల అంశంలో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణపై సర్వే నిర్వహించింది. వివరాలను అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసింది. దీంతో బీసీ వర్గాలు కాంగ్రెస్ కు చేరువయ్యే ప్రమాదం ఉందని భావించిన గులాబీ అధిష్టానం అలర్ట్ అయింది. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్వే రిపోర్టు తప్పుల తడకాని లెక్కలతో వివరించేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2024 వరకు జనాభా 3,84,00,000. దాని ప్రకారం బీసీల జనాభా 56% ఉంటుందని గులాబీ పార్టీ అంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 3,75,00,000 జనాభాకు కులగణన పరిమితం చేసి దాదాపు 40 లక్షల బీసీ జనాభాను కనుమరుగు చేసిందని అంటోంది. బీసీల జనాభాను కేవలం 46.25% మాత్రమే చూపారని గులాబీ పార్టీ బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీల కులగణనపై బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అంతేకాకుండా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల్లో బీసీ జనాభా వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించామని బీఆర్ఎస్ అంటోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మండలి ప్రతిపక్ష నేత, మండలి డిప్యూటీ చైర్మన్ గా 2 బీసీ నేతలు ఉన్నారని, బీసీలను తమకు ఓన్ చేసుకునే ప్రయత్నం గులాబీ పార్టీ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రిపోర్టును బీఆర్ఎస్ తప్పుపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం చేయకుండా పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నేతల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయో అనే దానిపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత బీసీ నేతలతో కేసీఆర్ సమావేశం ఉంటుంది అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. అయితే బీఆర్ఎస్ బీసీ నేతలు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం బీసీ నినాదంతో ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న బీసీలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మిగిలిన సామాజిక వర్గాలు దూరం కాగా బీసీలు అండగా నిలిచారు. దీంతో బీసీ ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా ఉండేందుకు బీసీ స్లోగన్ వినిపిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ తరపున బీసీ సంఘాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కులగణన సర్వేపై బీసీల జనాభా తగ్గించి చూపారని ఆయా కుల సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీసీ కుల సంఘాల నేతలు చేసే ఆందోళనకు గులాబీ పార్టీ మద్దతు తెలపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీసీ నినాదం గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.